యక్షిణి భయంకర గాథ భాగం 26 కాలముద్ర రహస్యం. గ్రామం మీద మేఘాలు కమ్ముకొని మళ్లీ నిశ్శబ్దం పరచుకుంది. అన్ని సజావుగా ఉన్నట్టే అనిపించినా ఆ గుడి చుట్టూ ఒక అసహజ చల్లదనం ఇంకా నిలిచి ఉంది. మహతి చేసిన త్యాగం తర్వాత ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కాని కాలం ఎవరికీ విశ్రాంతి ఇవ్వదు. చీకటిలో మళ్లీ పిలుపు. మహతి ముద్రలో కలిసిన రాత్రి నుండి 1 నెల గడిచింది. గ్రామం మెల్లగా తన పాత జీవనాన్ని తిరిగి పొందుతున్నది. కాని ప్రతి రాత్రి ఒకే శబ్దం గ్రామమంతా మార్మోగుతోంది. ముద్ర విరిగింది. మొదట ప్రజలు అది గాలి ఆటగా భావించారు. కాని ఆ శబ్దం ఎవరికి కనిపించని ఒక చిన్న బాలిక గొంతులో వినిపించడం మొదలైంది. ఆమె పేరు మాళవిక. ఆమె కళ్లలో యక్షిణి కాంతి చీకటిలా మెరుస్తోంది. ముద్ర పగలడం ప్రారంభం. ఒక రాత్రి గ్రామానికి బయట ఉన్న పురాతన బావి దగ్గర నేల కంపింది. మహతి బంధించిన కాలచక్ర ముద్రలో చిన్న చీలిక ఏర్పడింది. ఆ చీలికలోంచి ఎర్ర పొగ బయటికి వచ్చింది. ఆ పొగ మాళవిక వైపు దూసుకెళ్ళింది. మాళవిక ఒక్కసారిగా కేక వేసింది, గ్రేటర్ దేన్, నాకు చల్లగా ఉంది అమ్మా. కాని ఆమె శరీరం నల్ల పొగలో మాయమైంది. ఆమె కళ్ళు తెరుచుకున్నప్పుడు అందులో యక్షిణి ఆత్మ మళ్లీ మేల్కొంది. యక్షిణి తిరిగి పునర్జన్మ. గ్రామ గుడి గంటలు స్వయంగా మ్రోగాయి. చెట్టుపై వేలాడుతున్న దీపాలు ఒక్కొక్కటిగా ఆరిపోయాయి. ఆకాశంలో మెరుపులు చెలరేగాయి. గాలి దిశ మార్చుకుంది. మాళవిక నిదానంగా గుడివైపు నడిచింది. ఆమె నడకలో పిల్లల సౌమ్యత లేదు, దెయ్యపు గంభీరత ఉంది. ఆమె చేతి వేలులు పొడిగిపోయి నల్లగోళ్లు బయటపడ్డాయి. గ్రేటర్ దేన్, నన్ను బంధించావు మహతి. కాని నీ రక్తం నాలో మిగిలింది. నీ త్యాగం ఇప్పుడు నా శక్తి అవుతుంది అని ఆ బాలిక యక్షిణి రూపం గర్జించింది. రక్తచంద్రుని రాత్రి. ఆ రాత్రి ఆకాశంలో రక్తచంద్రుడు ఉదయించాడు. ప్రతి పాత చీకటి శాపం పునర్జీవం పొందే రాత్రి అది. కాలచక్ర ముద్ర నెమ్మదిగా పగిలిపోతోంది. సత్యం మళ్లీ ఆ గుడికి వచ్చాడు. అతని చేతిలో ఇప్పుడు ఒక కొత్త ఆయుధం ఉంది. మహతి ఆత్మచిహ్నం, ఆమె చివరి శ్వాసతో ఏర్పడిన ఆత్మరత్నం. ఆ రత్నం వెలిగినప్పుడు యక్షిణి నిద్రించలేను. కాని దానిని ఉపయోగించడం అంటే తన ప్రాణాన్ని త్యాగం చేయడం. సత్యం గుండెల్లో ధైర్యం మళ్లీ మంటగా వెలిగింది. గ్రేటర్ దేన్, ఈసారి నేను ఆమెను శాశ్వతంగా బంధిస్తా. చీకటితో మొదటిది. మాళవిక యక్షిణి చీకటిలో నుండి బయటికి వచ్చింది. ఆమె ఎర్ర కళ్ళు సత్యంపై పడగానే నేల కదిలిపోయింది. ముద్రలోంచి నల్ల పొగల సైన్యం పైకి లేచింది. గ్రేటర్ దేన్, నీ రక్తంతోనే ఈ ముద్ర పుట్టింది. నీ రక్తంతోనే దాన్ని ముగిస్తాను. సత్యం ఆ రత్నాన్ని గట్టిగా పట్టుకుని ఆకాశం వైపు లేపి మహతి పేరు పిలిచాడు. గ్రేటర్ దేన్, మహతి, నీ త్యాగం వ్యర్థం కాదని చూపించే సమయం ఇది. ఆ క్షణంలో రత్నం ఎర్రగా మెరిపింది. గాలి తుఫానుగా వీచింది. యక్షిణి చీకటి వెనక్కి త్రోసుకుపోయింది. కాని ఆమె నవ్వింది. గ్రేటర్ దేన్, ఇంకా చక్రం ఆగలేదు. నిజమైన యుద్ధం ఇప్పుడు మొదలైందా? అమావాస్య భాగం 27లో రక్తచంద్రుని యుద్ధం, మహతి ఆత్మ పునరాగమనం. ముద్ర వెనుక దాగి ఉన్న కాలదేవుని శాపం, రహస్యం బయటపడుతుంది. రాయమంటారా భాగం 27 కాలశాపం మేల్కొనటం.